ఓకే, నచ్చిన సినిమా ఏంటి మీకు? అర్జున్ రెడ్డి ఒకటేనా? ఇంకా ఫ్యామిలీ సినిమాలు కూడా వచ్చినాయి, అవి నచ్చలేదా మరి? విజయ్ అన్న క్యారెక్టర్ తగ్గట్టు సినిమా ఏది ఉందంటే ఒక అర్జున్ రెడ్డి, దాని తర్వాత కింగ్డమ్. కింగ్డమ్ తో ఎట్లా కొడతారంటే ఇండస్ట్రీ స్ట్రైక్ అవుతుంది. టిఎఫ్ఐ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్టార్టప్ అనేది క్రియేట్ చేసేది మొట్టమొదటి వ్యక్తి విజయ్ అన్న. ఓకే, ఇప్పటి నుంచి ఉంటుంది లైగర్ సినిమా తర్వాత చాలా బాధలో ఉన్నారు ఫ్యాన్స్ అంతా, సో వాళ్ళకి ఏం చెప్తారు? సినిమాతో ఆ బాధలన్నీ పోతాయి. చెప్పండి, ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? లైగర్ సినిమా తర్వాత చాలా బాధలో ఉన్నారు. ఎంత రాజకీయ మాట్లాడు ఏం కాదు, మీ నిజమైన ఫ్యానిజం బయటపడాలంటే ఇటువంటి సందర్భాలే. మన సినిమా థియేటర్ పోయి అరచడం కాదు, ఇటువంటి సందర్భాలను బయటపడాలి. ఇప్పుడు నేను నెగిటివ్ కొడితేనే నీ దగ్గర నుంచి పాజిటివ్ ఆన్సర్ వచ్చిందనుకో, వీడియో నిజమైన ఫ్యాన్ అని నీ ఫ్యాన్స్ అంతా అనుకుంటారు. అట్లా ఉండాలి. కానీ నేను నెగిటివ్ అడగానే నువ్వు డెవలప్ అయిపోయినావు అనుకో, ఊరికైనా ఫోటో దిగడానికి వచ్చారనుకుంటారు. అది కాదు, నేను నిజాయితీ అంటూ చూపించి బాధలో ఉన్నారు కదా. సో ఈసారి ఆ కింగ్డమ్తో అంతే, ఈసారి ఆ కింగ్డమ్తో మా దమ్ము ధైర్యం మాకున్న హీరో మీద ఉన్న ప్రేమ ఏంటో చూపిస్తామని చెప్పాలి. ఓకే, అది ఇంకా ఎంతో మంది ఎన్నో అన్నారు, అన్ని భరించుకున్నాం. ఈసారి అన్ని చూపిస్తాం. లైగర్ తర్వాత చాలా మంది ట్రోల్ చేశారు కదా, ట్రోలర్స్కి ఏం చెప్తావు? కింగ్డమ్ మూవీ సమాధానం అని చెప్పినా కింగ్డమ్ అంతా దింగుతున్నాం అంతే. ఓకే, చెప్పండి భయ్యా. గత 7 సంవత్సరాల నుంచి అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఇప్పటి వరకు హిట్ ఉన్నా ఫ్లాప్ ఉన్నా మా ఫ్యాన్స్ అందరం కలిసి ప్రతి సెలబ్రేషన్స్ కావచ్చు, ప్రతి ఈవెంట్ కావచ్చు, విజయానికి సపోర్ట్గా, విజయాన్న ప్రేమతో అందరం ఈ రోజు కూడా గ్యాదర్ అయ్యాం. అది ఓకేనా? కానీ విజయాన్న మీద అది మంచిదనం ఉంది కాబట్టి విజయాన్న ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్కి ఎదగతాడు కాబట్టి ఈరోజు ఇంతమంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. అవును, మేము ఇన్ని సంవత్సరాలు ఫ్లాప్లో ఉన్నా హిట్లో ఉన్నా మేము నెక్స్ట్ సినిమా అని ముందుకు పోతున్నాం. అంటే ఈ నెగిటివ్ హ్యాటర్స్కి అంతా కింగ్డమ్తో సమాధానం ఎట్లుంటుందంటే వేరే లెవెల్. టీఎఫ్ఐ షేక్ అవుతుందంటే ఎట్లా షేక్ అవుతుందంటే అట్లా షేక్ అవుతుంది. నేను హ్యాటర్స్కి అంతా ఒకటే చెప్తా ఉన్నాను, మరీ చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ట్రోలర్స్ అది ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే హీరో సపోర్ట్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. అది ఒకటే చెప్తాను. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసేదానికి ముందుకు రావాలి. ట్రోల్ చేద్దామని ఇంకోటి చేద్దామని రాకూడదు ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోండి హ్యాటర్స్. బాగా నచ్చిన సినిమా ట్రోల్ చేసేవాడు వాడు బతికే అంత. ఇంకా హ్యాటర్స్ అందరికి ఒకటే జవాబు, కింగడంతో కొట్టిన తర్వాత ఒక్కొక్క నా కొడుక్కి మాట రావాలన్న పడుద్ది. ఈసారి సినిమా మొత్తం థియేటర్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోతే నెక్స్ట్ రికార్డ్స్ అన్ని బ్రేక్. ఓకే, మీ అయిపోయిందా? ఫ్యామిలీ సినిమాలు కూడా చేసిండు కదా కింగ్డమ్. ఇప్పుడు కింగ్డమ్, అర్జున్ అంటే అన్నీ ఒక డిఫరెంట్. మన ఎవరు రష్మిది కూడా ఒక మంచి ఫ్యామిలీ సినిమా వచ్చింది. ఆ సినిమా వల్ల మీరు నేర్చుకునేది? గీతా గోవిందం ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్ ఇష్టపడడం, ఒక ఫ్యామిలీ కోసం, ఒక రిలేటివ్స్ ఎలా ఉండాలి అవన్నీ నేర్చుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి కాలు పట్టుకుంటాడు కదా, ఆ సన్నివేశం ఎలా అనిపించింది మీకు? అది కొంచెం లవ్ ఉంది కాబట్టి చెయ్యాలి, అలా తప్పదు. పెళ్ళం కాడ రీసెంట్ గా అల్లు అర్జున్ డైలాగ్ చెప్పిండుగా, పెళ్ళం మాట ఎన్నోడు ప్రపంచాన్ని చెప్పాడు అక్కడ. విజయాన్న చేసింది అనుకో, తప్పేం లేదు. ఓకే, రీసెంట్ గా మనకు తిరుపతిలో జరిగిన ఈవెంట్ లో కూడా కొంచెం తిరుపతి యాసలో అల్లు అర్జున్ వాడిన భాష మాట్లాడాడు కదా, సో దాన్ని కూడా కొంతమంది ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకేం చెప్తావు? అదర్ ఫ్యాన్స్కి ఒకటే అన్న, బన్నీ అన్న సపోర్ట్, అదర్ హీరో సపోర్ట్ విజయానికి ఎప్పుడూ ఉంటుంది. హ్యాటర్స్ అందరూ ట్రోల్ చేసి ఒక్కొక్క నా కొడుక్కి కూడా ఈ సక్సెస్ మీట్కి మొత్తం ఎలా ఉంటుందంటే మాట కూడా రాదు ఒక్కొక్క నా కొడుక్కి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పటివరకు వచ్చిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? ఇప్పుడు దాకా నచ్చింది అయితే అర్జున్ రెడ్డినా? నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ కోసం ఎంత సపోర్ట్ ఇస్తాడు. ఓకే, అలా ఐరనే వంచాలని కూడా డైలాగ్. ఐరనే వంచాలా ఏంటి, ఏమంటారు రౌడీస్? మొత్తం కింగ్డమ్ తో మొత్తం తగలబెడతారు. సరే, మొత్తం హ్యాట్రిక్ చెప్పాలంటే కింగ్డమ్ కి మొత్తం థియేటర్స్ అన్ని బ్లాస్ట్. హైదరాబాద్ సక్సెస్ మీట్ లో మళ్ళీ ఒక ప్రళయం సృష్టిస్తాడు విజయన్న. మరి సాయంత్రం పోలీస్ గ్రౌండ్ లో ఏం చేయబోతున్నారు? పోలీస్ గ్రౌండ్ లో అక్కడ హడావిడి కథ వేరే ఉంటది.
ఓకే, ఇంకెవరన్నా మాట్లాడండి. ఇంకా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అయినా సరే ఎర్రకొట్టుడు కొట్టడంలో విజయాన్నకి ఈ సినిమాలో ఇంకా క్రేజ్ ఒక హైప్ లో ఉంటది. అందులో సత్యదేవ్ అన్న ఉన్నాడు, సత్యదేవ్ అన్న సపోర్ట్ కూడా విజయాన్నకు ఉంది. ఈ శ్రీలంక జైలు దగ్గర ఫైట్ ఉంటది, అది గూస్ బాంబ్స్ వచ్చింది. ఓకే, రక్తమే ఇక ఇంటర్వెల్ నుంచి. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారా? నెక్స్ట్ ఎవరు బ్రో? మాట్లాడు బ్రో. ఎవరు మాట్లాడరా? ఫోటో తీసుకునే నేను ఫ్యాన్స్ ప్రెసిడెంట్, నేను మాట్లాడుతున్నాను కదా, ఎవరు మాట్లాడుతుంది? ఓకే, మీరే చెప్పండి. రష్మిక అండ్ విజయ్ దేవరకొండ చిన్న మాట్లాడదాం. రిలేషన్ గురించి చెప్పండి. రష్మిక అండ్ విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి చెప్పండి. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది వాళ్ళిద్దరి మధ్యన? చెప్పకూడదా? అదంతా ఒక మాయ అంటారా? జరిగేదాకా చెప్పరా మాట్లాడి సినిమాకి అయితే మొత్తం అక్కడ ఇక్కడ సినిమాకి అయితే మొత్తం తగ్గేస్తాం. గట్టిగా మాట్లాడు. గట్టిగా. సినిమా కోసం ఎన్నాళ్ళ నుంచి ఆగుతున్నాం ఇప్పుడు దాకా మేము. ఓకే, ఆ సినిమా ఎప్పుడు అని ఇప్పుడు దాకా వచ్చింది. ఓకే. పోస్ట్ మార్టం అవుతా ఇప్పుడు వస్తుంది. సినిమాతో తగల అయితే పెట్టేస్తాం ఖచ్చితంగా. ఏ సినిమా ఇష్టం బాగా విజయ్ దేవరకొండలో? విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి అక్కడి నుంచి వచ్చా అంతా. ఓకే, ఫ్యామిలీ సినిమాలు కూడా వచ్చినాయి, అవి నచ్చలేదు మరి? అవి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇంత దాకా ఉన్నాం. అచ్చా, ఇది కొట్టాలి ఒక్కసారి కరుణెత్తే ఆ దేవుడు అంతకన్నా మొత్తం థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి. వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇంకా చెప్పు. ఈసారి 7 గంటల అంకన్న సార్ డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. తిరుపతి ఈయనే చెప్పు మళ్ళా. మనంతా మాస్. బ్రో మాట్లాడుతున్నా. చెప్పబ్బా చెప్పు. చెప్పు ఏదో ఏం మాట్లాడు. స్ట్రాంగ్ ఎలా ఉండాలంటే అందరూ పడిపోవాలి. విజయాన్న పేరు చెప్తే మొత్తం అడిగినా క్వశ్చన్ అడిగినా అడిగి బాబాయ్. తిరుపతిలో రీసెంట్గా డైలాగ్ చెప్పింది కదా, చెప్పు. అది ఆ డెక్క మనం లాపేదెవర్రా? అచ్చా, పవన్ కళ్యాణ్ డైలాగా? ఓకే, పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ మనం లాపేదెవర్రా అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్. మమ్మల్ని ఎవరు రాపేదని ఒక డైలాగ్ ఉంది కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆపేదాన్ని ఇంకో డైలాగ్ ఉందిగా మాది. అచ్చా, ఓకే. నెక్స్ట్ ఇదే కోవలో పోతే బెటరా, ఫ్యామిలీ పోతే బెటరా, లవ్ స్టోరీలో పోతే బెటరా? అన్నా మా యూత్ కావాల్సింది ఒకటే, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండాలి. ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అట్లనే రౌడీ ఫ్యాన్స్ కూడా. రౌడీ అంటే ఒక కల్ట్ ఉండాలి. అంటే సినిమాలో ఒక లైక్ చెప్పాలంటే సీక్వెన్సెస్ ఉండాలి, మంచి ఫైట్ సీన్స్. సో అట్లా ఉంటే అది ఓకే. రొమాంటిక్ యాంగిల్లో విజయ్ అన్న ఆల్మోస్ట్ ఏ యాంగిల్లో తీసినా సరే జనాలు ఖచ్చితంగా కొట్టుకు చేస్తారు సినిమా కోసం కానీ విజయ్ అన్న కోసం కానీ. ఈ రోజుకి చెప్తున్నా, నేను తిరుపతి నుంచి వచ్చా. తిరుపతిలో నిన్న రీసెంట్గా ఈవెంట్ జరిగింది కదా, ఈవెంట్లో నేను చూసింది వేరు, విజయ్ అన్న దగ్గరుండి చూసింది వేరు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ చెప్పింది వేరు. అదంతా చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో మనకు కింగ్డమ్ రిలీజ్ అయ్యి దాని రెస్పాన్స్ ఎట్లుందో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక బిగ్ మేకింగ్ చేయబోతున్నాడు విజయ్ అన్న. అవునా? కింగ్డమ్ అనేది ఆషామాషా సినిమా కాదు. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉందంటే అర్జున్ రెడ్డి మేకింగ్ చేసిన డైరెక్టర్ వంగ గారు చేతుల మీదుగా జరిగింది. నెక్స్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పటి వరకు అయితే మాకైతే ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా కావచ్చు, ఫ్యాన్గా కావచ్చు, మాకైతే ఎలాంటి ఇంటిమేట్ లేదు. నెక్స్ట్ ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఈ గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ గారు చేశారు, మా నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ చేశారు. కానీ ఈ గీతా గోవిందంకి వచ్చినంత క్రేజు ఫ్యామిలీ స్టార్కి రాలా. సో అవి ఉంటాయి. అంటే చెప్పాలంటే నెక్స్ట్ ఇప్పుడు మైసా అని ఒక సినిమా వస్తుంది తెలుసా?
మైసా నిన్నేగా మొన్న అన్నపూర్ణ స్టూడియోలో రష్మిక మందన గారు లాంచ్ చేశారు మూవీని, ఓపెనింగ్ చేశారు. చెప్పండి. సో అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఆమె లుక్ ఎలా అనిపించింది? ఒక ట్రైబల్ లుక్ లా కనబడుతుంది కదా. ఇప్పుడు ఎలా ఉందో కింగ్డమ్ లో, మైసాలో రష్మిక లుక్ అలా ఉంది. మాసు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు మీరు ఆ సినిమాకి సక్సెస్ కి? మేమే కాదు, అందరూ సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ ఉండదు, పోయి మీద పడిపోయేది అంతే. ఏ థియేటర్ల మీద, హీరోయిన్ల మీద? హీరోయిన్లు. ఓకే, ఇంకా ఏమైనా మాటలు పాటలు? ఒక హెచ్చరిక చెప్తాను, చెప్పండి. ఒక్కొక్కడు ఇప్పుడు దాకా ప్రభాస్ కానీ వేరే హీరోస్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ సపోర్ట్ ద్వారా వచ్చారు. విజయ్ అన్న ఒక్కడో కష్టం నుంచి వచ్చాడు. ఆయన సపోర్ట్ ఎలా ఉందంటే, ఈరోజు ప్రభాస్ ఏ స్థాయిలో ఉన్నాడు, విజయ్ అన్న ఆ స్థాయిలోనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ రెబల్ స్టార్ విజయ్ దేవరకొండ అంటారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఏ హీరో అయినా సరే విజయ్ దేవరకొండ తర్వాతే. ఆఖరికి మన పుష్పరాజు అల్లు అర్జున్ అన్నయ్య చెప్పాడు డైరెక్టర్, తను చెక్కుకున్న శిల్పం విజయ్ దేవరకొండ అని. అంటే ఇప్పుడు థియేటర్స్ ఉన్నారు కదా మనకి, ఒక్కొక్కడు ఈ సినిమాకి ట్రోల్ చేశారు, మేము చూసాం. ఒక్కొక్కడికి ఒకటే చెప్తున్నాం, ఈ సినిమా అదర్ ఫ్యాన్సే ఫోన్ చేసి చెప్పారు నాకు, డైరెక్ట్ వాళ్ళ ప్రెసిడెంట్లే చెప్పారు, ఈ సినిమా ట్రైలర్ చూసాం మేము కొంచెం సెలబ్రేషన్ చేస్తాం, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అని. మాది పలానా కైకలూరులో ప్రతి హీరో వస్తాడు. రీసెంట్గా ఒక ప్రభాస్కి బాగా క్రేజ్ ఉంటుంది అక్కడ, రాజులు చెప్పాలంటే. విజయ్ దేవరకొండ అని కైకలూరులో ప్రభాస్ రేంజ్లో తీసుకెళ్ళా. ఈ సినిమాకి ఇంకా మొత్తం అందరిని తొక్కేస్తా. ఒక్కొక్కడికి ఇదే చెప్తున్నా, ఈ సినిమా ట్రోల్ చేసిన అంత మాత్రాన వాళ్ళ వల్ల ఏం కాదు. దీన్ని కొట్టే మగోడు ఉన్నాడు, అయినా సరే ఈ సినిమాకు ఉండే క్రేజ్ ఎక్కడా తగ్గదు. ఇప్పుడు కైకలూరు నుంచి వచ్చావా, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చావా? కైకలూరు మరి, అంత దూరం నుంచి. ఫోటో దిగుతావు ఏ రోజు? మరి ఫోటో దిగుతాం. ఇంతమంది ఉన్నారు, నీకు ఛాన్స్ దొరుకుతుందంటవా? ఇదిగో రౌడీ కనబడుతుందా, బ్లడ్ లో ఉంటది. ఓకే, ఏమైనా పాటలు పాడతావా? రావా? ఓకే భయ్యా, ఇంకేమైనా మాట్లాడండి. మాట్లాడండి. హాయ్ సత్యదేవ్ బెస్ట్. ఎవరు మాట్లాడరా? నేనే మాట్లాడుకుంటా. మంచిగా మెసేజ్లు వస్తున్నాయి, మంచిగా మాట్లాడచ్చు, బాగా హైలైట్ అవ్వాలి. మీ అందరికి హాయ్ చెప్తున్నారు, ఒకసారి మీరు హాయ్ చెప్పండి. వాళ్ళు హాయ్ చెప్తున్నారు, మీ అందరికి హాయ్ చెప్తున్నారు. ఫ్యాన్స్ వచ్చారు సారథి స్టూడియోలో, అమీర్పేట మెట్రో పక్కన ఉంది సారథి స్టూడియోలో. అక్కడ ఫ్యాన్స్ మీట్ ఉన్నది, ఫోటో షూట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఫోటోలు దిగాలనుకుంటున్నారు, కానీ కొన్ని వందల మంది వచ్చారు. ఎంతమందికి దొరుకుతుందో తెలియదు, ఎంతమంది అదృష్టవంతులో తెలియదు. సో లైగర్ తర్వాత ఎవరెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ కోసం ఈరోజు ఒక జైలు గది కట్టిస్తున్నాము కింగ్డమ్లో అని అంటున్నారు. సో జైల్లోకి వెళ్ళి ఖైదీలాగా బయటకు వెళ్ళి మనకు వచ్చిన క్లిప్స్ కనపడ్డాయి. అలా హీరో బయటకు వచ్చేసి మిమ్మల్ని అందరినీ అలా కూర్చోబెడతామంటున్నారు. సో ఈసారి ఖచ్చితంగా హిట్ చేసుకుంటాం, బ్లాక్ బస్టర్ చేసుకుంటాము. మాకు మాసు క్లాసు అనేం లేదు, అన్ని సినిమాలు చూస్తాము. విజయ్ దేవరకొండ మాకు ఫ్యాన్ అంటున్నారు. కైకలూరు నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు, చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. సో మన ఒంగోలు నుంచి కూడా వచ్చారంట, విజయవాడ నుంచి వచ్చారంట. ఒంగోలు విజయవాడ అంటున్నారు. సో మనం మాత్రమే కొట్టుకుంటాం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, నా ప్రాంతం వేరు, నీ ప్రాంతం వేరు అని. కానీ వీళ్ళు మాత్రం ఏ హీరో అయినా సరే మాకు నచ్చితే ఎక్కడికైనా వస్తామని చెప్పేస్తున్నారు. గాంధీనగర్ తగలబడిపోతారు. అగో ఏదో గాంధీనగర్ తగలబెడుతున్నారంట. గాంధీనగర్ వద్దు కానీ థియేటర్లు తగలబెట్టకుండా జాగ్రత్త తీసుకోండి. జాతిని మింగుతాం. ఇంకేదో డైలాగ్ కొట్టారు మరి, మింగొద్దు. మంచిగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మంచి సినిమాలు కావాలంటున్నారు, ఇలాంటి సినిమాలే కావాలి. ట్రోలర్స్ చేతికి మనం దొరుకుద్దని అంటున్నారు. జై విజయ్ దేవరకొండ, జై రౌడీ. సో కింగ్డమ్ లో కింగ్ ఎవరు మరి? ఇంత చిన్నగా అవుతుంది సౌండ్. రౌడీ అన్నప్పుడు జై అన్నారు, కింగ్డమ్ లో కింగ్ ఎవరు అంటే ఒక మాస్ వైబ్రేషన్, అది ఒక బ్రాండ్. ఇదిగో ఎక్కడ కూడా ఉంది రౌడీ. చేతుల మీద పోసేసుకొని, పచ్చబొట్లు పోసేసుకొని, చిన్నప్పుడు మేము చేసిన పని ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. అమ్మాయిల కోసం ఎవరైనా కోసుకుంటారు. అన్నయ్య విజయ్ దేవరకొండ మొగడు. ఓకే, ఇంకా భయ్యా మాట్లాడండి, ఏమన్నా మాట్లాడండి. మంచిగా క్వార్టర్ ఎత్తుతా ఉండదు.
ఓకే 10 భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? గజవాడ బ్రో. ఎవరి కోసం? అన్నయ్య కోసం. ఏ అన్నయ్య? జై రౌడే, జై జై రౌడే, జై రౌడే, జై జై రౌడే, జై రౌడే, జై జై రౌడే. రౌడీ అంటే ఎవరు? మా దేవుడు. ఎవరు మీ దేవుడు? ఎవరు? అన్నయ్య ఎవరు? విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి బాగా? ఓన్లీ అర్జున్ రెడ్డి. అందరికి అదేనా? అర్జున్ రెడ్డి తర్వాతే ఆడదైనా గీతా ఒక్కసారి థియేటర్లన్నీ ఎలా ఉంటాయి? సో అర్జున్ రెడ్డిని ఒక తెలుగు సినిమాని ఇండియా లెవెల్లో కబీర్ సింగ్ గారు రిలీజ్ చేశారు. సో అది ఎలా ఎంత గర్వపడుతున్నారు మీరు? మేము గర్వపడుతున్నాం కానీ దానికి వచ్చినంత హైప్ అయితే రాలేదు కదా. అర్జున్ రెడ్డికి ఏంటంటే ప్రొడ్యూసర్ దొరకలేదు, ఎవరు దొరకలేదు. సందీప్ రెడ్డి వంగ వాళ్ళ నాన్న వాళ్ళ పేదలు మొత్తం ప్రొడ్యూస్ చేసి సినిమా తీశారు. కబీర్ సింగ్ బడ్జెట్ ఉంది, ప్రొడ్యూసర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దీనికి వచ్చినంత హైప్ దానికి రాలేదుగా. అందుకే అర్జున్ రెడ్డి హైలైట్. కబీర్ సింగ్ హీరో కూడా మెచ్చుకున్నట్టున్నాడు. ఆ సినిమా వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో అనే చెప్పాడు అర్జున్ రెడ్డి లేకపోతే కబీర్ సింగ్ లేదని. ఇంకేం కావాలి మాకు అంతకు మించి. ఓకే నెక్స్ట్ వంగ విజయ్ అండ్ వంగ ఎప్పుడు కాంబినేషన్ వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాప్ అంతే. వస్తే మరి అర్జున్ రెడ్డి కనిపిస్తుంది తెర మీద. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు? మరి సినిమాలు తీయాలి. అన్నయ్య లైనప్ లో ఉన్నాడు ఆల్రెడీ. యానిమల్ 2 స్పిరిట్ అందుకేనా? అన్నయ్య కూడా లైనప్ లో ఉన్నాడు, వంగ మోక లైనప్ లో ఉన్నాడు. ఇద్దరు కొత్తగా మరి మాట్లాడుకొని. ఓకే విజయ్ దేవరకొండ గురించి ఏం చెప్తారు మీరు? మా దేవుడు. విజయ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. ఓకే కారిపోవాలి థియేటర్లో. రష్మిక విజయ్ దేవరకొండ మనం చెప్పలేము. అదే కాంబినేషన్ తడుకోవడం ఏం కలిగి ఆల్రెడీ వస్తుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా. దాంట్లో మ్యాజిక్ జరిగితే జరగవచ్చు గట్టిగా. రష్మిక ఎప్పుడు కొన్ని హింట్స్ ఇస్తున్నది, క్లారిటీగా చెప్పట్లేదు. ఏంటి అసలు వాళ్ళ సంబంధం ఏంటి? అంటే ఇస్తారు వాళ్ళు, సినిమా అన్నాక ఇస్తారు వాళ్ళు, మిగతా వాళ్ళు రాసుకుంటారు. ఏ పడితే ఈ కామెడీ కదా అంతా. ఫ్రెండ్స్ గానే ఉంటారా? ఫ్యామిలీగా మారిపోయే ఛాన్స్ ఉందా? అవి మనం చెప్పలేం, ఫ్యూచర్ ని బట్టి డిసైడ్ అవుతాయి అన్ని. మీరేమనుకుంటున్నారు? అయితే ఫ్రెండ్సే అనుకుంటున్నాం అందరం. అంటే ఇద్దరు కలవాలనుకోవట్లేరా? కావాలంటే మాకు ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఉండాలి కదా. అది మనం అనుకుంటే అవ్వదు కదా. అంటే మీ సపోర్ట్ వాళ్ళనే ఒకటి అవుతారు కదా? మా సపోర్ట్ వాళ్ళు ఒకటే అవుతారు, మేము ఎప్పటికీ ఓకే అంటాం. ఓకే మైసా సినిమా రాబోతుంది కదా రష్మికది, ర్యాంపు. ఆ సినిమాకి ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? గట్టిగా. అదే కాదు రష్మిక ఏది వచ్చినా సపోర్ట్ చేస్తాం మేము. ఈరోజు సాయంత్రం ఈవెంట్ కి రష్మిక వస్తుంది అనుకుంటున్నారా? వచ్చినా హ్యాపీగా, రాకపోయినా హ్యాపీనా? ఓకే పాటలు ఏమైనా పాడతారా? అమెరికా గాలైనా, అత్తిలు గోలైనా, యూరోప్ గోలైనా, యానం గోలైనా, చైనా గిల్లా, గజేరియా, ఆస్ట్రేలియా, ఇక్కలైనా వాట లైఫ్. అమ్మాయి అంటేనే టఫ్, అతనికి మనమే స్టఫ్, దానికి నేనే ప్రూఫ్. చాలే బాబు. ఓకే జై విజయ్ దేవరకొండ. జై రౌడీ, జై రౌడీ. భయ్యా మాట్లాడుతున్నారా ఇంకా? మాట్లాడాను భయ్యా, మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడు. ఏం కాదు, ఏమవుతుంది ఏం కాదు.